హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే మేము కొండకి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ అన్ని వీడియోస్లో నేను మోస్ట్లీ చెప్పాను. సో ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. సో ఇక్కడ వచ్చేసి శ్రీవారి మెట్టు, అంటే మామూలుగా చెప్పేది అలిపి దగ్గర బండి పెట్టేసి వెహికల్ తీసేసుకుని అక్కడ పెట్టి అక్కడ నుంచి బస్ పట్టుకొని శ్రీవారి మెట్టు దగ్గర దిగేసి అక్కడ నుంచి మేము ప్రసాదాలు అర్చన కింద స్వామివారు ఉంటారు అక్కడ అర్చన చేయించుకొని టెంకాయ కొట్టేసి నేరుగా బయలుదేరేస్తాం కొండకి. సో ఇన్ బిట్వీన్ మధ్యలో ఏం జరిగిందంటే ఎప్పుడు లేని నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఒక 60 ఇయర్స్ అంకుల్కి ఉంటుంది, ఒక 58 60 ఆమె ఇయర్లీ ఉంటుంది. ఆమె కొంచెం బాగా భారీగా ఉంది, మనిషి హైట్ కానీ లావు కానీ బాగుంది. పాపం వాళ్ళకి 20 ఏళ్ళ మొక్కుబడి అంట, ఇప్పుడు తీర్చుకోవడానికి వచ్చారంట. అది యాక్చువల్గా అయితే వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చారంట. నేనైతే అది వీడియో తీయలేదు. సో అది సంస్కారం కూడా కాదు, సభ్యత కాదు, సో తీయలేదు. సో అక్కడ ఏం జరిగిందంటే ఆమె హాఫ్ ఆఫ్ ది స్టెప్స్ ఎక్కేసింది. ఆమె చేసిన తప్పు ఏంటంటే ఫుడ్ ఏం తీసుకోకుండా ఎక్కేసింది అనమాట. అంటే లో షుగర్ అయిపోయింది, లో బీపీ లెవెల్స్ పడిపోతున్నాయి, ఆమెకి సోలిపోతుందండి. వాళ్ళ భాషలో చెప్తుంది, నాకు సోలిపోతున్నాను. సరే 1200 దాటిన తర్వాత కూర్చునేస్తారు, ఇంకేం వాళ్ళ వల్ల కాలేదు, కూర్చున్నారు. నేను నాతో పాటు వచ్చిన అక్క దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంటే ఆమెకు మేము కనపడట్లేదంట. ఆమె మళ్ళీ చెప్తుంది, తేరుకున్నాక చెప్తుంది ఆ విషయము. మేము అక్కడ నిమ్మకాయ నీళ్ళు అమ్ముతుంటే అవి ఇచ్చి వేరే వాళ్ళు పులిహార పొడి ఇస్తే అది తినిపించి ఫేస్ అంతా చల్లనీళ్ళతో బాగా, ఆ కుళాయిల దగ్గర వచ్చే నీళ్ళు చాలా కూల్గా ఉంటాయి, ఆ వాటర్తో ఫేస్ అంతా తడిపి కూర్చోబెడితే తిన్న ఒక 10-15 మినిట్స్ తర్వాత చెప్తుంది, అసలు మీరు నాకు కంటికి కనపడట్లేదు, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియడం లేదు, ఇది తిని కొంచెం నీళ్ళు తాగితే కానీ నాకు స్థిమిత పడలేదు మనసు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు ఏం చేశారనేది. సో ఆమె ఎంత లావుగా సన్నగా అనేది పక్కన పెడితే వాళ్ళు ఏం తినకుండా ఎక్కడం అంటే అది ఏజ్ అయిన తర్వాత ఎంత రిస్క్ చేస్తారంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, అసలు అంత రిస్క్ చేసి వచ్చారు. అవంతా చేసి ఆమె కోలుకున్న తర్వాత మేము బయలుదేరాం. ఇది ఆల్మోస్ట్ 1800 స్టెప్స్ వరకు మేము తోడొచ్చాము. ఆమెకి 1200 నుంచి 1800 స్టెప్స్ వరకు తోడొచ్చి ఇంకా పర్లేదమ్మా నేను వెళ్తానులే, స్లోగా వస్తాను, మీరు వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళాము. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం మొక్కుబడి ఉండొచ్చు, తీర్చుకోవచ్చు, నేను కాదనట్లేదు. మేము ఈవెన్ ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉంటాం, కాకపోతే నడిచేటప్పుడు ఉండము, ఎందుకంటే రిస్క్ చేయడం. పైగా ఇప్పుడు ఎండల కాలం, మనం ఎంత నడుస్తాం అంత చెమట అంతా మనలోంచి వెళ్ళిపోయి డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. సో అలాంటప్పుడు మనం అంతో ఇంతో తినాలి. అట్లీస్ట్ కర్డ్ రైస్, ఒక 4 స్పూన్లు కర్డ్ రైస్ తినేసి మంచిగా నీళ్ళు తాగేసి బయలుదేరేస్తే చాలు. లెమన్ వాటర్ కానీ జ్యూసులు అంతా క్యారీ చేస్తే మంచిది. సో అదొక్కటి చెప్పాలని వీడియోలో చూస్తాను. ఇన్నిసార్లు నేను ఎక్కాను కానీ నేను ఎప్పుడు ఎవరితో ఇట్లా ఫేస్ చేయలేదు. సో ఆంటీని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. సో ఇదన్నమాట రెగ్యులర్గా మేము వెళ్ళేదే. సో ఇట్లా వెళ్ళేసి దీపం పెట్టేసి వరాహస్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి నేరుగా వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్ళి భోంచేసి బస్ ఎక్కి కిందికి వచ్చేసాం 4 గంటలకు అట్లా. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిస్క్ చేయొద్దు, దేవుడి మీద భక్తి ఉండాలి. కానీ మనం బ్రతికుంటే ఈరోజు కాకపోతే రేపైనా దేవుడి మీద మనము భక్తి అనేది చాటుకోవచ్చు, కానీ మనమే లేకపోతే ఏమీ చేయలేము. సో మనల్ని మనం ముందు సేఫ్ చేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు లిక్విడ్ అంతా తీసుకెళ్ళండి, లిక్విడ్ వాటర్ అంతా, లెమన్ వాటర్, మెయిన్ లెమన్ వాటర్ ఇట్లాంటివి తీసుకెళ్తే కొంచెం సేఫ్గా ఉంటాం. మజ్జిగ కానీ లెమన్ వాటర్ కానీ జ్యూసులు కొంచెం అట్లీస్ట్ కొంచెం ఫుడ్ తిని బయలుదేరండి. అదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇదన్నమాట. భోజనాలు సూపర్గా ఉన్నాయి. బాయ్.